కుప్పంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు ఎట్ట కేసులు పెడుతున్నారు అప్పుడు. దానికి ప్రతీకారమే కదా ఇది. అప్పుడు పెట్టిన కేసులు ఇప్పుడు ఎత్తేస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు 2023 జనవరి 4 చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద జగన్ సర్కార్ బనాయించిన అక్రమ కేసును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుని జీవో నెంబర్ 1 సాగ్గా చూపి శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్ద చంద్రబాబును అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదని, సొంత నియోజకవర్గ ప్రజలు కలుసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తనపై అత్యాయత్నానికి పాల్పడ్డప్పుడు గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు రాళ్లబూదుగూరు పోలీసులు సెక్షన్ కింద 17 మంది నేతల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఆధారం లేనందున తదుపరి విచారణ అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. కేసును ఉపసంహరించుకుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకునే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించాలంటూ చిత్తూరు కలెక్టర్కి సూచించారు.